ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నివాస సముదాయం అనేది తెలుగు రాష్ట్రాల్లో 60వ దశకం నుంచి మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదర్శ్ నగర్, హైదర్గూడల్లో ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలు ఉండేవి. తెలుగుదేశం పార్టీ ప్రకటన కూడా నాడు ఎన్టీఆర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణంలోనే చేయడం విశేషం. ఆ రోజుల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు ఎలా ఉంటాయనేది తెలుసుకునే వెసులుబాటు ఎవరికీ లేకుండా పోయింది. ప్రస్తుతం అమరావతిలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు పూర్తి కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆ విశేషాలను మనము చూద్దాం. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాసం ఉండేందుకు 12 టవర్లలో మొత్తం 288 ఫ్లాట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఇందులో వారికి ఎలాంటి వసతులు కల్పించారు ఏంటి అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. ప్రస్తుతం మనం పూర్తిగా సిద్ధమైన ఒక ఎమ్మెల్యే క్వార్టర్ దగ్గర ఉన్నాం. ఇది A101 ఫ్లాట్. ఇందులో విశేషాలు కనుక మనం పరిశీలిస్తే డోర్ ఓపెన్ చేయగానే మనకి కనిపించేది మాత్రం ఆఫీస్ గది అని చెప్పాలి. ఇది ఎమ్మెల్యే ఆఫీస్ పర్పస్ కోసం ఈ స్పేస్ను అలాట్ చేశారు. ఇందులో ప్రధానంగా ఇక్కడ ఎవరైనా అతిథులు వస్తే వారు కూర్చునేందుకు ఇక్కడ చిన్నపాటి సోఫాలు అరేంజ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే తన కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఈ ఆఫీస్ రూమ్ అనేది పెట్టారు. ఎవరన్నా తన నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చినా వారికి అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించడం లేదా ఇతరితర విధులు నిర్వహించుకునేందుకు ఇది ఆఫీస్ రూమ్ అనేది ఇట్లా ఏర్పాటు చేశారు. ఇక్కడ కామన్ టాయిలెట్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఎమ్మెల్యే తన ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు మొత్తం 301 చదరపు అడుగుల్లో ఈ ఆఫీస్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే నివాస సముదాయానికి వస్తే ఇది లోపల ఆయన హౌస్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఏర్పాటు చేసిన ఏరియా కావచ్చు. చూస్తున్నాం అత్యాధునిక వసతులతో ఈ రెసిడెన్షియల్ ఏరియా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇటు కుడిపక్క చూస్తే కనుక ఒక బెడ్రూమ్ ఉంది. అలాగే ఎడం పక్క మరో 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇక్కడ కనుక చూస్తే విశాలమైన హాల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ హాల్లో ఎవరైనా అతిథులు వస్తే వారు కూర్చునేందుకు అలాగే వెయిట్ చేసేందుకు కూడా ఈ సోఫాలు అది అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అలాగే అటు ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుని టీవీ చూసుకునేందుకు అటు మరో చిన్నపాటి హాల్ అనేది అక్కడ లివింగ్ రూమ్ ఏరియా కింద ఒక 478 చదరపు అడుగుల్లో ఈ లివింగ్ ఏరియా కింద ఇక్కడ ఒక చిన్న మినీ హాల్ అనేది ఏర్పాటు చేశారు. కుడి పక్కన ఏదైతే గెస్ట్ బెడ్రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 4/6 × 4/8 విశాలమైన బెడ్రూమ్ అనేది ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి డ్రెస్సింగ్ ఏరియా అది ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిలోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అలాగే ఈ బెడ్రూమ్ తర్వాత పక్కన మళ్ళీ కామన్ పర్పస్ కోసం మరో వేరొక టాయిలెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హాల్లో నుంచి కనుక మనం అటు డైనింగ్ ఏరియా వైపు కనుక వెళ్తే మధ్యలోనే పూజ గదిని కూడా విశాలంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రోజు ఇక్కడ పూజ చేసుకునేందుకు వెసులుబాటుగా ఇక్కడ పూజా మందిరం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే ఇది డైనింగ్ ఏరియా అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం దగ్గర ఒక 8 మంది కలిసి కూర్చుని భోజనం చేసేందుకు వీలుగా ఈ పెద్ద డైనింగ్ టేబుల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఏర్పాటు చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఇది ప్రధానమైన బెడ్రూమ్ అని చెప్పాలి. అత్యాధునిక ఫెసిలిటీస్తో ఈ బెడ్రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 264 చదరపు అడుగుల్లో ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఏర్పాటు చేశారు. లైటింగ్కు తగ్గట్లుగా ఒక ప్లెజెంట్మైన వాతావరణం కల్పించే విధంగా కూడా ఈ మొత్తం ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బయటకు వస్తే ఇటు కిచెన్ ఏరియా దగ్గర సమీపంలో మరో బెడ్రూమ్ అనేది ఏర్పాటు చేశారు. ఇది సెకండ్ బెడ్రూమ్ అని చెప్పాలి. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా ఇక్కడ కిచెన్ పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా మొత్తం 194 చదరపు అడుగుల్లో ఈ బెడ్రూమ్ అనేది ఏర్పాటు చేశారు. కిచెన్ ఏరియా దగ్గర కనుక వస్తే మొత్తం అత్యాధునిక వసతులతో ఈ కిచెన్ అనేది ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం పైపుడ్ గ్యాస్ ఏదైతే ఆధునిక కిచెన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం పైపుడ్ గ్యాస్ ద్వారా ఈ కిచెన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇటు పక్క వాష్ ఏరియా అనేది ఏర్పాటు చేశారు. ఈ వాష్ ఏరియా బాల్కనీ కనుక చూస్తే మనం మొత్తం ఇటు హైకోర్టు ప్రాంగణాలు కానీ లేకపోతే హైకోర్టుకి వెళ్ళే రహదారి కానీ అలాగే సీడాక్సిస్కి సమాంతరంగా ఉండే రహదారి కానీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. బాల్కనీ విషయానికి వస్తే మాత్రం మొత్తం సీడాక్సిస్ రహదారికి సంబంధించి మొత్తం కూర్చుని వీక్షించేందుకు ఇక్కడ పెద్ద బాల్కనీ అనేది ఏర్పాటు చేశారు. ఇది విశాలమైన బాల్కనీ ఇక్కడ ఉంటూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ
లభించేలాగా కలిగేలాగా ఇక్కడ బాల్కనీ అనేది దాదాపు 245 చదరపు అడుగుల్లో ఈ బాల్కనీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉదయాన్నే అటు పేపర్ చదువుకోవటం లేదా కాఫీ తాగటం వంటి ఇక్కడ కూర్చుని చేసుకునేలాగా ఈ బాల్కనీ అనేది ఏర్పాటు చేశారు. మొత్తంగా కనుక చూస్తే అత్యాధునిక వసతులతో ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అందుకు తగ్గట్లుగా దీనికి సంబంధించి మొత్తం ఈ లివింగ్ ఏరియా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఆహ్లాదకరమైన లుక్ వచ్చేలాగానే ఒక లైట్ కలర్ వస్తువులు అనేది ఇక్కడ వాడటం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ లైటింగ్ అరేంజ్మెంట్ కూడా చూశారు. మొత్తంగా ఆకట్టుకునే ఇంటీరియర్స్తో ప్లెజెంట్గా ఉండేలాగా లైట్ కలర్ లైటింగ్తో మొత్తంగా ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ సంబంధించిన ఒక నమూనా ఫ్లాట్ని ఈ విధంగా సిద్ధం చేశారు. నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీన్ని పరిశీలించి పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సిద్ధమైన ఒక ఎమ్మెల్యే క్వార్టర్కి సంబంధించిన తాజా విశేషాలు. కెమెరా పర్సన్ నరేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.